జై సీతారాం. మనం వచ్చి దశకం 34 అండ్ 35 రెండున సేరే అనుభవించాలి. 34ని 35 దశకం చూసంటే ముழுక్క మనోడ హోల్ రామాయణమే మనం అనుభవించపోయాము. సో ఈ 34ని 35 చూసంటే భాగవతంలో 9th క్యాంటో, అదాவது 9th స్కందాలో 10ని 11వ అధ్యాయంలో మెన్షన్ చేసిందే ఇక్కడ భట్టత్రి మనకు ఎత్తిసే దశకం 34 చూసా అంటే మనకు బాలకాండ, అయోధ్యకాండ, ఆరణ్యకాండ 3లో ఏముందో ఆ విషయమే అవుతుంది. ఎంత రత్నస్వర్గంగా అతన్ని ఎత్తు పెట్టిండారు సుండ ఆర్మించేప్పుడే చెప్పారు. అథ దామెన త్వం గీర్వాణై, గీర్వాణై అంటే దేవర్గల్ కోసరం దశముఖ నిధనం అర్త్యమాన రావణన్న సంపుకోసరం కోసలేషు, కోసల అనే నాట్లో దశరథ క్ష్మాభృతే రాజా దశరథర్ మూలంగా ఋష్యశృంగర్ అనే మునివర్తో పుత్ర్యాం ఇష్టం ఇష్ట్వా పుత్రకామేష్టి యాగం అనేది పెంచి దల్లోండి పాయసాగ్ర్యం ఆ దైవీకமான పాయసం బయటరాంగట தி ஸ்ருஷு தத் புரந்திரீஷு தன்னோட 3 ராணிகள் தத் భుక్త్వా వాళ్ళ తినందీజంగాటే సమం జాత గర్భాసు వాళ్ళ ముగ్గురుని ప్రెగ్నెంట్ అవిన వెనక స్వయం రామ, హే కృష్ణ మీరే వాళ్ళ రామర్హ భరతేన భరతర్హ లక్ష్మణేన శత్రుఘ్నాంనా అపి జాత మీరు పుట్టినారు. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. அடுத்தது 2வது శ్లోకాలో భట్టత్రి హే దేవ మీరు కోదండి, కోదండం నేత్ లక్ష్మణేన అనుయాత లక్ష్మణంతో సేరి కౌశికస్య క్రతువరం విశ్వామిత్రరోడ ఆ యాగంన అవితుం తన పాదాకందుకోసం ముని కథిత విశ్వామిత్రర్ మూలంగా మనుద్వంద్వ 2 ముఖ్యమైన మంత్రాలు తగిలిందేహ బల అతిబల అనేది. దాని మూలంగానే శాంత అద్వఖేద మీరు ఇన్ని జర్నీ చేసాలు ఆ మంత్ర బలం నుంచి మీరు టయర్డే అవ్వలేదయా. నృణాం త్రాణాయ ఇది అన్నీనే మనుషుల్న సంరక్షణం చేసిన కోసం ముని వచన బలాత్ విశ్వామిత్ర స్వప్న మాత్రంలో బాణైహి తాటకాం పాటయిత్వా తాటకాన మీరు సంపనారే. అస్మాత్ ఆ మునివర్ మూలంగా అస్త్రజాలం లబ్ధ్వా ఘనంగా అస్త్రాలు మీకు తవలిందేహ. సిద్ధాశ్రమాఖ్యం మునివనం అగమః దామిన మీరు సిద్ధాశ్రమం అనే తావు వచ్చారే అంట. 3వ శ్లోకాల్లో భట్టత్రి అనేరు త్వం హే కృష్ణ మీరు మఖశిరసి ఆ సాక్రిఫైస్ ఆ యజ్ఞంలో శరైహి మారీచం ద్రావ ఇత్వా మారీచం నా ఓడ వెరచి అన్యరక్షాంసి నిఘ్నన్ మెవతన్ని రాక్షసర్లన సంసి పథి ఆ పొయ్యే దోవల పధర రజస మీయోడ పాదధూళి మూలంగా అహల్యాం కళ్యాం కుర్వన్ అహల్యాహ శాపమోక్షణం అనేది ఇచ్చి వైదేహ గేహం ప్రాప్య విదేహ నాటు వచ్చి మీరు చేరినారే. అక్కడ చాంద్రచూడం ధనుం బింధాన, చాంద్రచూడం అంటే శివధనుష్న ఒడచి ఇందిరాం ఏవ అవనిసుతాం సీతామాత సాక్షాత్ మహాలక్ష్మి ఉండిన సీతామాతన లబ్ధ్వా జయించి త్రిభిహి అపి భ్రాతృవీరైహి సమం తన్నోడ మెవతమోన బ్రదర్సు వాళ్ళు పెళ్లి చేసి సధారైహి వాళ్ళందరూ సేరి తన వైఫ్స్తో సేరి రాజ్యం ప్రాతిష్ఠతాహాచ అయోధ్య నగరికి రిటర్న్ వచ్చారు అనేది. ఈయన విషయాలు మన ఏర్కనవే వాల్మీకి రామాయణంలో అన్ని ఇన్ డీటెయిల్గా అనుభవించిన దానికి ఇక్కడ ఎక్కడ ఎండప్తా పోహండా ఆ వర్డ్స్ మొట్టు మీనింగ్ చెప్తా మన పోయాం. సో మేర్కొండ 4వ శ్లోకాన మన రేటి అనుభవించుతా. జై సీతారాం.